పాసమైలారం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలైతే బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 45కు చేరింది మృతుల సంఖ్య. మరి కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్ చేరుకోనున్నారు. అక్కడ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అని అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, మరి కాసేపట్లో సీఎం రేవంత్ ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఏంటి, ఎటువంటి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది? ఇప్పటికే ప్రభుత్వం తరపున ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా. సో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? మరొక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకోబోతూ ఉన్నారు. ఇక్కడ ప్రమాద స్థలిని ఆయన సందర్శిస్తారు. ప్రధానంగా అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాల గురించి స్థానికంగా ఉండేటటువంటి అధికారులతో ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం మీద ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పారిశ్రామికంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాల గురించి కూడా సలహాలు సూచనలు ఇచ్చేందుకు ప్రధానంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే సీఎం వస్తూ ఉన్నారు కాబట్టి ఆ రెస్క్యూ ఆపరేషన్ కాసేపు విరామం ఇచ్చారు. అయితే అనంతరం సీఎం వెళ్లిపోయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మృతులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బాధితులకు సంబంధించిన వారిని కూడా పరామర్శించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుందంటూ చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 45కు మృతుల సంఖ్య చేరినట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఒకవైపు శిథిలాల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క మృతదేహం కూడా బయటికి వస్తూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొనసాగిస్తే ఇంకా మరికొన్ని మృతదేహాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ శశి.